బ్రేకింగ్ న్యూస్. నాంపల్లి లిఫ్ట్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 సంవత్సరాల బాలుడు ఆర్నవ్ చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిన్న ఆ బాలుడు లిఫ్ట్ లో ఇరుక్కున్న తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల పాటు శ్రమించిన తర్వాత ఆ బాలుడిని బయటకు తీసుకొచ్చారు. కానీ ఆ బాలుడు అప్పటికే తీవ్ర గాయాలతో ఉండటంతో ఆ బాలుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు, నీలోపర్లో అడ్మిట్ చేశారు. కానీ ఆ బాలుడు నిన్న నుంచి చికిత్స పొందుతూ ఇప్పుడు మరణించడంతో ఆ కుటుంబం విషాద ఛాయల్లో మునిగిపోయింది. అందరూ కూడా కోరుకున్నారు ఆ బాలుడికి ఏమీ జరగకూడదు, ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలి అని అందరూ కూడా కోరుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ బాలుడు 6 సంవత్సరాల బాలుడు చూడండి ఒకసారి ఈ ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూడొచ్చు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు దృశ్యాలు. ఆ బాలుడి మొత్తం తల దగ్గర నుంచి ఈ భాగం అంతా కూడా లోపల వైపు లిఫ్ట్ లోపల వైపు ఉండిపోయింది, కాలు మాత్రం బయటకు ఉండిపోయే. పాప ఆ సమయంలో ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడు కదా. బాలుడిని అలా చూస్తున్న సమయంలో తల్లిదండ్రులు ఇంకెంత విలవిల్లాడిపోయి ఉంటారో కదా. ఈ ప్రమాదానికి కారణం లిఫ్ట్. నిజానికి చాలా సందర్భాల్లో లిఫ్ట్ ప్రమాదాలు ఎన్నో మనం చూసాం, కానీ లిఫ్ట్ల గురించి కొంచెం అవగాహన కూడా రావాల్సిన అవసరం ఉంది. సో లిఫ్ట్ ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి, ఈ ప్రమాదం కూడా ఎలా చోటు చేసుకుందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ బాలుడు ఆ లోపల లిఫ్ట్లో ఎలా ఇరుక్కుపోయాడు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలను అవగాహనతో అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల చూడండి, కొన్ని ఎలివేటర్స్కి ఏమవుతాయంటే మనం ప్రెస్ చేసిన తర్వాత లిఫ్ట్ వస్తుందని అనుకుంటాం, ఏదో మాటల్లో ఉంటాం. మాటల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ అవుతాయి. డోర్స్ ఓపెన్ అయిన వెంటనే లోపలికి ఎంట్రీ ఇస్తారు, లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి లిఫ్ట్ కార్ రాలేదు, కానీ డోర్స్ ఓపెన్ అయిపోయాయి, లోపల పడిపోయారు, చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇంకొన్ని వాటికి డోర్స్ ఉంటాయి, మనమే మాన్యువల్గా ఓపెన్ చేసుకుంటాం డోర్స్ని. కానీ ఆ డోర్స్ లిఫ్ట్ కార్ రాకుండా, ఆ ఛాంబర్ రాకుండా డోర్స్ ఓపెన్ కాకూడదు. ఆ లిఫ్ట్ కార్ రాకముందే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే ఆ లిఫ్ట్ ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు, అలాంటి లిఫ్ట్లు మెయింటెనెన్స్ లేకుండా ఉన్నట్టు. లిఫ్ట్ కార్ రాకుండా డోర్ ఓపెన్ అవుతుంది అంటే ఇమీడియట్గా టెక్నీషియన్కి చూపించండి, అలా ఓపెన్ కాకూడదు. అంటే డోర్ ఓపెన్ చేసి ఉంది అంటే లిఫ్ట్ మూవ్ కాకూడదు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే డోర్స్ క్లోజ్ చేయకుండానే లిఫ్ట్ మూవ్ అయిపోయింది. దాంతో ఈ పిల్లాడు దానిలో ఇరుక్కుపోయాడు. ఎలా ఇరుక్కుపోయాడు అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ ఇరుక్కున్నాడు, ఎలా ఇరుక్కుపోయాడు అనేది. ఇది మీకు చూపించడంలో మా ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకు అవగాహన కల్పించండి, మీరు కూడా అవగాహన తెచ్చుకోండి. లిఫ్ట్ల దగ్గర చాలా అప్రమత్తంగా ఉండండి. మనం అందరం అదే చేస్తాం, మాట్లాడుకుంటూ వెళ్తాం, డోర్స్ ఓపెన్ చేస్తాం. డోర్ ఓపెన్ అయింది అంటే లిఫ్ట్ వచ్చిందేమో అని అపోహలో చాలామంది ఉంటారు. ఎందుకంటే 100% డోర్ ఓపెన్ అయిందంటే అక్కడ లిఫ్ట్ కార్ రావాల్సిందే. కానీ ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది, కానీ అక్కడ లిఫ్ట్ కార్ ఉండదు, లోపలికి వెళ్ళి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ లిఫ్ట్ ప్రమాదాల గురించి అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం జరిగిందంటే అయ్యో ఒక క్షణం ముందుగా ఆలోచించాల్సిందే, అప్రమత్తంగా ఉండాల్సిందే అని అనుకోవటం తప్ప ఇంకేముండదు. వెనక్కి వెళ్ళి ఆ ప్రమాదాన్ని మనం ఆపడానికి అవకాశం ఉండదు. ఈ బాలుడు ఇప్పుడు చనిపోయాడు, అత్యంత విషాదకర ఘటన. సో ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై నేను ఇప్పుడు మీకు ఒకసారి ఇక్కడ ఆ డయాగ్రామ్ వేసి వివరిస్తాను, సో దట్ మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది. కాబట్టి నిజానికి ఇది మనం లిఫ్ట్ అనుకుందాం. ఆ రోజు జరిగింది లిఫ్ట్లో. నిన్న వెళుతూ ఉన్నప్పుడు ఆ బాలుడు తన తాతతో కలిసి లిఫ్ట్లో కిందకు వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ తాత ఆ లిఫ్ట్లో మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ఈ బాలుడు మాత్రం అదే లిఫ్ట్లో ఉండిపోయాడు. అదే లిఫ్ట్లో ఉండిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది లిఫ్ట్. ఈ లిఫ్ట్లోనే ఆ బాలుడు ఇరుక్కుపోయి ఉన్నాడు. సో ఫస్ట్ మామూలుగా మనకి లిఫ్ట్ ఇలా ఉంటుంది. లిఫ్ట్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళ తాత వెళ్ళిపోయిన తర్వాత చాలామంది పిల్లలు లిఫ్ట్లో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోరు, మళ్ళీ కిందకి పైకి వెళుతూ ఉంటారు. సో మనం కూడా లిఫ్ట్లు భద్రంగానే ఉన్నాయి కదా అనుకుంటాం. సో ఇక్కడికి పిల్లాడు ఒక్కడే వచ్చాడు. ఇది గేట్, ఇది లిఫ్ట్ డోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, కానీ ఆ పిల్లాడు అక్కడే ఉండిపోయాడు. ఈ లిఫ్ట్ ప్రమాదం, ఇది వాల్, ఈ ఫ్లోర్కి ఈ ఫ్లోర్కి మధ్య ఉన్నటువంటి వాల్ ఇది. సో ఈ పిల్లాడు ఎక్కడ ఇరుక్కుపోయాడు అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఈ డయాగ్రామ్లో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ లిఫ్ట్ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు చూసారా, ఇది లిఫ్ట్ కార్. ఈ లిఫ్ట్ కార్లో పిల్లాడు బాగానే ఉన్నాడు. డోర్స్ ఓపెన్ చేశాడు, పిల్లాడు డోర్స్ ఓపెన్ చేశాడు, అంటే డోర్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఆ లిఫ్ట్ ఏమైంది అంటే లిఫ్ట్ కార్ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోవడంతో ఈ డోర్స్, ఇది డోర్,
ఇది డోర్, కానీ డోర్ ఓపెన్ చేస్తున్నాడు, కానీ లిఫ్ట్ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పిల్లాడు 6 సంవత్సరాల పిల్లాడు కదా, అందుకే కంగారు పడ్డాడు. ఒక్కసారిగా కంగారు పడి బయటకు వచ్చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ నుంచి ఉరికేద్దాం బయటకన్నా ప్రయత్నం చేయడంతో ఆ పిల్లాడు ఇదిగో ఇక్కడ ఇలా ఇరుక్కిపోయాడు. చూసారు ఒక్కసారి, ఇలా ఇరుక్కిపోయాడు. అంటే ఇది ఇది కార్, లిఫ్ట్ కార్ సగం పైకి వెళ్ళిపోయింది. ఇది ఇంకా లిఫ్ట్ కార్ ఫ్లోర్ ఇది. ఇక్కడ నిలబడున్నాడు కదా, ఈ పైకి వెళ్ళిపోతూ ఉండటంతో భయం వేసి బయటకు ఉరకాలి అని చూశాడు. బయటికి కాళ్ళు 2 బయటకు వచ్చేసాయి, తల మాత్రం లోపలికి ఉండిపోయింది. అంటే టాప్ పార్ట్ అంతా లోపలికి ఉండిపోయింది, కాళ్ళు బయటకు ఉండిపోయాయి. ఇలా ఇరుక్కిపోయాడు. ఈ గోడకి దీనికి మధ్య ఇరుక్కిపోయాడు. ఇక్కడ లిఫ్ట్ ఆగిపోయింది. సో ఇలా ఆగిపోవడంతో పిల్లాడు నరక యాతన అనుభవించాడు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి ఇదంతా కూడా పగలగొట్టి గ్రిల్ తీసి పిల్లాన్ని బయటికి తీశాడు. ఈ పొట్ట భాగం దగ్గర నుంచి ఈ వాల్ భాగం, ఈ డోర్కి దీనికి ఉన్న భాగం పొట్ట దగ్గర గట్టిగా నొక్కి వేయడంతో విలవిల్లాడిపోయాడు. తీవ్రమైనటువంటి గాయాలు అయిపోయాయి పిల్లాడికి. ఇక్కడ మీరు చూస్తుంది అదే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లోపలికి ఈ తల దగ్గర నుంచి ఈ భాగం అంతా కూడా ఇలా లోపలికి ఉండిపోయింది. మొదట బాగానే ఉన్నాడు, ఉరకాలని అనుకున్నాడు, కానీ డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. ఈ డోర్స్ ఓపెన్ అయిపోయినప్పటికీ కూడా లిఫ్ట్ మూవ్ అయిపోవడంతో ఈ పిల్లాడు మనకి కనిపిస్తున్నాడు, కాళ్ళు అన్ని బయటకున్నాయి. సో వీటినన్నిటిని కూడా కట్టర్తో కట్ చేశారు. కట్ చేసి ఆ పిల్లాన్ని బయటకు తీశారు, కానీ అప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నాడు. సో ప్రమాదం అయితే ఇదిగో ఇలాగే జరిగింది. ఈ పిల్లాడు లోపలికి బయటికి ఉండిపోయాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు అలా ఎలా ఇరుక్కుపోయాడు, అలా ఎలాగ మధ్యలో ఉండిపోయాడు అని అనుకుంటున్నారు. దీనికి మధ్యలో ఉండిపోయాడా, ఎలా ఉండిపోయాడు అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే పిల్లలు మన ఇంటి దీపాలు, మన కంటి వెలుగులు, ఆ నిత్యం మన కళ్ళ ముందు తిరిగి ఆ పిల్లాడు, ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు బాధ ఉంటుంది, ఎంత శోకం ఉంటుంది. అప్పటి వరకు ముద్దు మాటలు పలుకుతూ ఇంట్లో తిరిగి ఆ పిల్లాడు ఆ క్షణం నుంచి లేడు అంటే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత పగిలిపోతుంటుంది. జీవితాంతం ఆ బాధను అనుభవిస్తారు కదా, ఊహించగలం అలాంటి బాధను. దానికి కారణం ఏంటని చెప్తాను. నిర్లక్ష్యం అని చెప్పలేం, అప్రమత్తతగా లేరు అని చెప్పగలమా, ఏం చెప్తాం. కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి ఇక్కడ తప్పు ఎవరిని పట్టలేం, ఇక్కడ మీది తప్పు అని ఎవరిని అనలేం. కానీ కొంచెం అప్రమత్తత ఉండడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ డయాగ్రామ్ వేసి మరీ చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఎందుకు వాన్ చేస్తున్నాను అంటే జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ శాతం లిఫ్ట్ల దగ్గర ఇవే చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం లిఫ్ట్లు మెయింటెనెన్స్ లేక ప్రమాదాలకు ఆస్కారం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకముందే లిఫ్ట్ల విషయంలో కొంచెం మేల్కొంటారు అని ఇంతగా చెప్తూ ఉన్నాను. సో ఈ పిల్లాడు చూడండి ఒక్కసారి, ఆ క్షణంలో ఆ పిల్లాడు ఎంత విలవిలలాడిపోయి ఉంటాడు, ఎంత నరక యాతన అనుభవించి ఉంటాడో ఒక్క క్షణం ఊహించగలరా? ఆ సమయంలో లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఆ పిల్లాన్ని రక్షిస్తూ ఉంటే, ఆ పిల్లాడు అరుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారో ఊహించగలరా? ఇప్పుడు ఆ పిల్లాడు ఆసుపత్రిలో బతకాలి అని కోరుకున్నారు. తెలుగు హృదయాలన్నీ ఆ పిల్లాడు బతకాలని కోరుకున్నాయి. కానీ ఆసుపత్రిలో ఆ చిన్నాడు ఆర్నవ్ మరణించాడు. అత్యంత విషాదకర ఘటన. ఒకసారి మా ప్రతినిధి దేవిక ఉన్నారు, దేవికతో మాట్లాడతాను. దేవిక, ఏంటి ఇప్పుడు ఆ కుటుంబం, పిల్లాడు లేడు, మరణించాడనే వార్త తెలియగానే ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఎస్ రోహిత్, చూడొచ్చు నిన్న ఏదైతే నాంపల్లిలో ఒక అపార్ట్మెంట్లో ఒక బాలుడు 6 ఏళ్ల అర్నవ్ అనే బాలుడు లిఫ్ట్లో ఇరుక్కున్న ఘటన ప్రతి ఒక్కరికి కూడా బాధింపచేస్తుందని చెప్పొచ్చు. అంటే మనం కేవలం బాధపడుతున్నాం, కానీ అతను మాత్రం దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల మధ్యలో తను లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. కానీ దాదాపుగా 3.5 గంటల వరకు నరక యాతన అనుభవించాడని చెప్పొచ్చు. ఎందుకంటే సగం బాడీ పార్ట్ ఏదైతే ఉందో, నడుము కింద భాగం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో, అలాగే నడుము పై భాగం మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండటంతో నరక యాతన అనుభవించాడని చెప్పొచ్చు. ఆ లిఫ్ట్ ప్రెజర్ ఏదైతే ఉందో అదంతా కూడా తన పొట్ట భాగంకి ఎక్కువగా ఉండటంతో అసలు నొప్పితో విలవిలలాడిపోయాడని చెప్పొచ్చు, భయానికి గురయ్యాడని చెప్పొచ్చు. అయితే ఎవరైతే ఈ అర్నవ్ అనే వ్యక్తి బాలుడు ఉన్నారో, 6 ఏళ్ల బాలుడు ఉన్నాడో, అతను వాళ్ళ తాతను తీసుకొని కుటుంబ సమస్యల వల్ల కొన్ని సంవత్సరాల తరువాత, ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ రిలేటివ్స్ని కలవటానికి ఆ అపార్ట్మెంట్కి రావటం జరిగింది. తాత మనవడు ఇద్దరు కూడా 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయారు. మరి ఈ బాబు 6 ఏళ్ల బాబు మాత్రం ఎందుకు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత
ఆ డోర్స్ అనేవి క్లోజ్ అవ్వకుండానే, అంటే ఎక్కడైనా సరే లిఫ్ట్లు అనేవి డోర్ క్లోజ్ అయ్యాక మూవ్ అవుతూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం డోర్ క్లోజ్ అవ్వకుండానే మూవ్ అవ్వటంతో ఆ బాబు ఒక్కసారి భయానికి గురై కిందకి దూకే ప్రయత్నం, అంటే బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో లిఫ్ట్ అనేది పైకి వెళ్ళిపోవడంతో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయాడని చెప్పొచ్చు. గట్టి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు, అపార్ట్మెంట్ వాసులందరూ కూడా రావడం జరిగింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డిఆర్ఎఫ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డాక్టర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దగ్గరలోకి అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు. దాదాపుగా 3.5 గంటలు శ్రమించి ఆ బాబుని బయటికి తీశారని చెప్పొచ్చు. అంటే సురక్షితంగా తీశాడు అనుకునే లోపే కొన్ని గంటల్లోనే ఆ బాబు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లిఫ్ట్లో ఉండిపోవటంతో ఆ లిఫ్ట్ వెయిట్ అనేది ఆ బాబు పొట్టకి ఎక్కువగా 3 గంటల సేపు అలా ఉండటంతో లోపల ఆర్గాన్స్ కూడా ఇన్నర్ బ్లీడింగ్ అయ్యాయి అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ లేక అవయవాలన్నీ కూడా డెడ్ అయిపోయి పని చేయట్లేదు అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయి కొద్ది గంటల క్రితమే ఆ బాబు ఈ ప్రపంచాన్ని విడిచి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అంటే రోహిత్, ఇక్కడ చూసుకుంటే ఆ లిఫ్ట్ ఏదైతే ఉందో అది కొన్ని నెలల నుంచి కూడా పనిచేయని పరిస్థితి. చాలాసార్లు ఇలాంటి ఘటనలు, అంటే ఒక్కసారిగా డోర్ క్లోజ్ చేయకపోయినా కూడా పైకి వెళ్ళిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అంటే ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు, కానీ చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా మరి అపార్ట్మెంట్ వాసులు ఎందుకని దీన్ని నిర్లక్ష్యం తీసుకున్నారు అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుందని చెప్పొచ్చు. పొద్దున మనం వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సురక్షితంగా ఆ బాబుని 3.5 గంటల వరకు శ్రమించి తీసినప్పటికీ కూడా ఆ శ్రమ అంతా కూడా వృధా అయిపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే అసలు లోక జ్ఞానం తెలియని, అసలు ఎలాంటి పాపపుణ్యాలు తెలియని ఆ బాబు ఆ లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. దాదాపు 3.5 గంటల వరకు ఎంతగానో నరకయాతన అనుభవించాడు. అంత బాగానే ఉంది అనుకునే లోపే చికిత్స చేస్తున్నామని కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. కానీ అధికారులు మాత్రం కొన్ని గంటల క్రితమే అతను చనిపోయాడని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా కన్నీరు, అంటే ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అంటే కొన్ని కుటుంబ సమస్యల వల్ల, ఇన్ని సంవత్సరాల వల్ల మేము మా కుటుంబాన్ని, అంటే మా రిలేటివ్స్ని కలవడానికి వెళ్ళాం, ఎంతో ఆనందంగా ఉండాలి అనుకున్నాం, కానీ ఇక్కడ మా కొడుకుని మృత్యువు వెంట పడింది అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ చిన్నపిల్లల్ని మాత్రం లిఫ్ట్ల దగ్గర అతి జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. రోహిత్, అంటే ఆ అబ్బాయికి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, నిన్న రెస్క్యూ చేసిన తర్వాత బతుకుతాడు అని అందరూ కూడా ఆశించారు, కానీ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఎస్ రోహిత్, ఇక్కడ చూసుకుంటే కనుక 3.5 గంటల సేపు ఆ లిఫ్ట్లో ఉండిపోవటంతో ఆక్సిజన్ అందక డాక్టర్లు కూడా అక్కడ ఆక్సిజన్ ఇస్తున్నట్టు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. అలాగే కొంచెం అతను భయపడకుండా, అలాగే స్పృహలోనే ఉండటానికి అతనితో మాట్లాడిస్తూ, ఏం కాదు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు, మేము బయటికి తీస్తామంటూ అధికారులు అందరూ కూడా అతన్ని మాటల్లో ఉంచి తీసినప్పటికీ కూడా లోపల ఆర్గాన్స్ అవన్నీ కూడా, అంటే ఆక్సిజన్ అందక ఆర్గాన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి పని చేయకపోవటం వల్లనే బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్ళక బ్రెయిన్ డెడ్ అయింది అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి రోహిత్. ఇలాంటివి జరగకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వహించాలి అనేది మాత్రం తెలుస్తుంది. రైట్ దేవిక, ఆర్నవ్ మరణం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. నిన్న ఆ పిల్లాడు ఎప్పుడైతే లిఫ్ట్లో ఇరుక్కున్నాడు అనే వార్త తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోయారు. ఆ పిల్లాడు బతకాలి అని కోరుకున్నారు. ఎందుకంటే ఆ ఆపరేషన్, రెస్క్యూ ఆపరేషన్ని మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ అలా లైవ్లో చూసారు. ఆ పిల్లాడు బతకాలి అయ్యో అని అనుకుంటూ ఉన్నారు. ఆ పిల్లాడిని బయటకు తీసిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కానీ అప్పటికే తీవ్రమైనటువంటి ఇంటర్నల్ బ్లీడింగ్స్ జరిగాయని డాక్టర్లు చెప్తున్నారు. పొట్ట పైన, గుండె పైన తీవ్రమైన ఒత్తిడి పడటంతో ఆ పిల్లాడు చనిపోయాడు. ఎంత ప్రయత్నం చేసినా చెప్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు గుండెలు అవసేలా రోధిస్తున్నారు. సో ఈ ప్రమాదానికి కారణం ఇది నిర్లక్ష్యం, అప్రమత్తంగా లేకపోవడం అని నిందించలేం, కానీ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చూపిస్తోంది. అందుకే మీకు మళ్ళీ పదే చెప్తున్నాం. గతంలో కూడా ఎన్నో లిఫ్ట్ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారి లిఫ్ట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ల పైన కొంచెం అవగాహనతో ఉండండి, చాలా అప్రమత్తంగా ఉండండి. మనం లిఫ్ట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండం, నిర్లిప్తంగా ఉంటాం. మాట్లాడుకుంటూ వెళ్ళి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు అనుకుని వెళ్ళిపోయి ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1000 సార్లు ఎటువంటి ప్రమాదం జరగకపోవచ్చు, కానీ 1001సారి ప్రమాదం జరిగితే దాని పర్యవసానం తీర్చలేని విధంగా ఉంటుంది, తిరిగి తీసుకుని రాలేని విధంగా ఉండొచ్చు. అందుకే లిఫ్ట్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. లిఫ్ట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే పర్వాలేదు, ఖర్చు అయినా
లేదంటే ఆ లిఫ్ట్ని ఆపేసేయండి, వెంటనే దాన్ని రిపేర్ చేయించండి. ఒకవేళ మీ అసోసియేషన్ ఉంటే అసోసియేషన్కి కంప్లైంట్ చేసి లిఫ్ట్ బాగు చేయడానికి అందరూ కలిసి కూర్చున్న లిఫ్ట్లను బాగు చేయండి. చూడండి, ఒకసారి నిన్న మనం చూసాం ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న దృశ్యాలు. ఆ క్షణంలో ఆ చిన్న పిల్లాడు, 6 సంవత్సరాల పిల్లాడు ఎంత విలవిలలాడిపోయి ఉంటాడు కదా. కానీ నిన్నటి నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆ పిల్లాడు బతకాలని అందరూ కూడా కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లాడు ఇప్పుడు లేడు, కన్ను మూశాడు. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఒకసారి ఈ ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్లు మాట్లాడారు. డాక్టర్లు ఏమన్నారో చూద్దాం. నిన్న లిఫ్ట్ లో 2 గంటలకు ఎక్కున్న బాబు జస్ట్ ఒక పావు గంట క్రితం డిక్లేర్ చేయడం జరిగింది. సో మా టీము, మా పిడియాట్రిషియన్స్, పిడియాట్రిక్ సర్జరీ, ఎనస్థీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎవ్రీబడి 24 hours టోటల్లీ బేబీ మీద పనిచేశారు. ఆక్సిజన్ చాలా సేపు బేబీకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చి, ఆక్సిజన్ అందక వల్ల ఏమేమి నష్టం జరుగుతుందో అన్ని నష్టాలు జరిగిపోయినాయి. అందులో కిడ్నీస్ కూడా పాడైపోయినాయి. ఈ రోజుకైతే అన్ని ఆర్గాన్స్ కూడా కోసం ఇప్పుడే డెత్ డిక్లేర్ చేసినాము. సారీ టు ఇన్ఫార్మ్ దట్. అండ్ ఇట్ ఇస్ మెడికల్ లీగల్ కేసు కాబట్టి ఫార్మాలిటీగా మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పంపిస్తున్నాం. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్ట్ చూస్తారు ఏమైనా దొరుకుతుందేమో అని. దిస్ ఇస్ వారాసిగూడలో ఏదైతే ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉన్నామో ఇక్కడైతే దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఇక్కడ లిఫ్ట్ మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి లిఫ్ట్ దగ్గర అయితే ఎటువంటి డోర్ కానీ గ్రిల్ కానీ ఏది లేని పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో ఎవరైతే ఈ బాబు 6 ఏళ్ల బాబు ఉన్నాడో తన ఫ్రెండ్ని కలవడానికి బేగం బజార్ నుంచి వాళ్ళ తాతయ్యని తీసుకొని ఈ అపార్ట్మెంట్కి అయితే రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లో 301లో తన స్నేహితుడు ఉంటాడు, అతన్ని కలవడానికి ఇక్కడికి అంటే కలిసి ఆడుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. పైకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వాళ్ళ తాతయ్య దిగిపోయారు. ఆ బాబు మాత్రం లిఫ్ట్లోనే ఉన్నాడు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఆ లిఫ్ట్ టెక్నికల్గా రిపేర్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా అది పైకి మూవ్ అవ్వటం జరిగింది. కేవలం ఇక్కడ నుంచే ఆ బాబు ఇలా పైకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా భయపడి ఆ బాబు లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ లిఫ్ట్కి మధ్యలో ఇరుక్కుపోయాడని చెప్పొచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు మనోజ్. ఒక్కసారిగా ఆ బాబు ముందు భాగం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కిందకి ఉండటం, అలాగే ఏదైతే పై భాగం ఉందో అంటే తల దగ్గర ఏదైతే భాగం ఉందో అదంతా కూడా పైకి ఉండడం అనేది అసలు ఒకవైపు నుంచి చూసుకుంటే అది పైన భాగం నుంచి అంటే తల భాగం నుంచి కొంచెం ఆ బాబుకి ఫ్లూయిడ్స్ ఇవ్వటం, ఆక్సిజన్ ఇవ్వటం ద్వారా బాబు పరిస్థితి కొంచెం పర్లేదు అంటూ కూడా తెలుస్తుంది. దాదాపుగా 2.5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటే 5 గంటల వరకు కూడా మొత్తం ఆ బాబుని బయటికి తీసుకురావడానికి, సురక్షితంగా బయటికి తీసుకురావడానికి దాదాపుగా 3.5 గంటలు పట్టిందని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఈ ఘటన తెలిసిందో పోలీసులకి అప్పుడే వాళ్ళు ఇక్కడికి ఉటావుటిన ఇక్కడికి రావడం జరిగింది. నాంపల్లి పోలీసులు, డిఆర్ఎఫ్ అలాగే అంబులెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. డాక్టర్లు కూడా ఎంతగానో శ్రమించి బాబుకి అతి జాగ్రత్తగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా అన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే బాబుని తీసినట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ చూస్తున్న మొత్తం కూడా గ్రిల్ని కూడా ఇరగొట్టినట్టుగా మనకు చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది ఆల్రెడీ టెక్నికల్గా ఎప్పటి నుంచో బాగాలేదు, అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఒకవేళ కనుక ఈ లిఫ్ట్ని అప్పుడే కనుక కొంచెం బాగు చేపించి ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ నేను 5 గంటలకి నీలాఫర్ హాస్పిటల్కి అయితే ఆ బాబుని తీసుకుని వెళ్ళడం జరిగింది. బాబు ఆర్గాన్స్ ఏవైతే అంటే పొట్ట భాగం ఏదైతే ఉందో అక్కడ కొంచెం బ్లీడింగ్ అవ్వడం అనేది జరిగింది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కొంచెం విషమంగానే ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారని చెప్పొచ్చు. మరి ఏదైనప్పటికీ బాబు త్వరగా కోలుకోవాలని మనం కోరుకోవాలి. బాబు ఏదైతే ఎంట్రన్స్ ఉందో బాబు వాళ్ళ తాత అక్కడి నుంచి ఆ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి లిఫ్ట్ ఎక్కిన క్రమంలో అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అంతా సక్రమంగానే ఉందని చెప్పొచ్చు. వాళ్ళ తాతయ్యని తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ బాబు కిందకెందుకు వచ్చాడు అంటే వాళ్ళ తాతయ్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 3rd ఫ్లోర్లో ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఏదైతే 3rd ఫ్లోర్ ఉందో వాళ్ళ తాతయ్య దిగిపోయినప్పటికీ కూడా మరి బాబు ఎందుకు ఒక్కడే కిందకు వచ్చాడనే ప్రశ్న కూడా ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా కిందకు వచ్చిన తర్వాత ఆ డోర్స్ అంటే ఎక్కడైనా మనం చూడొచ్చు ఏదైతే లిఫ్ట్స్ ఉంటాయో అవి 2 డోర్స్ కూడా
అంటే ఏవైతే గ్రిల్స్ ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు, ఏవైతే గ్రిల్స్ ఉంటాయో ఆ రెండు క్లోజ్ చేస్తే కానీ మూవ్ అవ్వని పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటి ఇక్కడ మాత్రం బాబు కిందకు వచ్చిన తర్వాత ఇదే ఫ్లోర్ ఎక్కడైతే ఇప్పుడు నేను ఉన్నానో ఇక్కడే ఆ బాబు లోపల ఉన్నాడు, నేను ఇప్పుడు బయట ఉన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, మూవ్ చేసేది ఏదైతే మనకి ఇక్కడ ఒక గ్రిల్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే దీన్ని క్లోజ్ చేసిన తర్వాత పైకి వెళ్ళాల్సిన లిఫ్ట్ అనేది ఏదైతే గ్రిల్ ఉందో అది ఓపెన్లో ఉన్నప్పుడే ఒక్కసారిగా మూవ్ అయ్యిందని చెప్పొచ్చు. మూవ్ అవ్వంగానే బాబు భయపడి, అంటే నాకేదో జరుగుతుంది, మూవ్ అయిపోతుంది అని చెప్పి ఒక్కసారిగా భయానికి గురై ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా బయటికి దూకే ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఇప్పుడు నేను చూడొచ్చు ఏదైతే నా హ్యాండ్ కనిపిస్తుందో మనోజ్ ఇక్కడ వరకు లిఫ్ట్ వచ్చేసరికి బాబు జంప్ చేయడం జరిగింది. పైనుంచి జంప్ చేయగానే ఏదైతే ఇక్కడ మనకి ఇరగొట్టిన ఆనవాళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో లిఫ్ట్ పైన, అక్కడ బాబు సగం బాడీ అనేది అంటే స్టమక్ దగ్గర అనేది ఇరుక్కుపోయిన పరిస్థితి. ఏవైతే ఇప్పుడు మనకు అక్కడ ఇటుకలు అవన్నీ కట్ చేసినట్టు ఏదైతే కనిపిస్తుందో ఆ కింద భాగం మొత్తం కూడా బాబు శరీరం ఏదైతే ఉందో అంటే పొట్ట కింద ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. నేను ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి తల భాగం అనేది పైకి ఉండటంతో, అంటే ఫస్ట్ ఫ్లోర్లో తల భాగం, అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్లో బాడీ కింద భాగం ఉండటంతో ఒక్కసారిగా బాబు గట్టిగా అరవటం జరిగింది. అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చూసేసరికి బాబు తల భాగం ఇక్కడ చూడొచ్చు గ్రిల్ వేసి ఉంది ప్రస్తుతానికి. ఏదైతే ఇప్పుడు ఇది లాక్ చేసిన పరిస్థితి, ఇది వెళ్ళని పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే ఇది ఓపెన్ చేసి అటువైపు దిగి బాబుకి తల ఏదైతే పైకి ఉండటంతో బాబుకి ధైర్యం చెప్పి మాట్లాడిస్తూ బాబుతో, అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఇస్తూ ఆక్సిజన్ ఇస్తూ సడన్గా బాబు అన్కాన్షియస్ అవ్వటం జరిగింది. అయినా కూడా బాబుని కొంచెం ఆక్సిజన్ ఇస్తూ ఫ్లూయిడ్స్ ఇస్తూ అలా దాదాపుగా 3.5 గంటలు శ్రమించి అతి జాగ్రత్తగా అయితే బాబుని తీయడం జరిగింది. డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా శ్రమించారు అంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కొంచెం మధ్యలో ఇరుక్కుపోయాడు కాబట్టి అతి సురక్షితంగా తీసుకొచ్చామంటూ కూడా నాంపల్లి ఏసీపీ కూడా చెప్పడం జరిగింది. ఒకవైపున చూస్తే నిన్న ఈ బిల్డింగ్ మొత్తం కూడా బాబుకి ఏం జరుగుతుందో అంటూ కూడా ఒక్కసారిగా భయపడిన పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు ఏదైతే గ్రిల్ ఉందో అది మొత్తం కూడా ఇరక్కొట్టేసి పక్కన పెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ లిఫ్ట్ నాట్ వర్కింగ్ అంటూ కూడా బోర్డులు పెట్టడం జరుగుతుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.